అది ప్రభు, అది ఇష్టం ప్రభుకి. బైబిల్లో సామెతలు అంటాడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును అని రాయబడింది. ప్రభు ఎదుట, ప్రభా ఇది చేశాను, ఈ విధంగా చేస్తూ ఉన్నాను, ప్రయత్నించాను, నా వల్ల కావట్లేదు, ప్రభు సహాయం చేయి అంటే ప్రభు నేను పైకి లేపుతాడు. అది చేస్తూ, అందుకని యేసు ప్రభు నేను లోకానికి వెలుగై ఉన్నాను, నేను వచ్చి అనేక మంది చీకటి ప్రజల మీద, చీకటి మీద నేను ప్రకాశించినప్పుడు ఆ వెలుగును చూడకుండా చీకట్లోనే ఉంటూ చీకట్లోనే వాళ్ళు కొనసాగించిన కారణం ఏంటంటే చీకటి క్రియలు, కార్యాలు వాళ్ళకి చాలా ఇష్టంగా, ఆనందంగా, వాళ్ళకు ఒక ఎంజాయ్మెంట్గా ఉంది కాబట్టి వాళ్ళు వెలుగును చూడకుండా ఉన్నారు. దాని పరిణామం వాళ్ళు నశించిపోతారు, నాశనం అనేది కొని తెచ్చుకుంటారు అని యేసు ప్రభు ఒక సందర్భంలో అంటారు. కనుక ఈరోజు ఎన్ని మాటలు చెప్పుకున్నాం, మనము ఏం చెప్పుకున్నాము? ఏమేం మీరు కిరణమై అవును రతమా తదికి చెప్పు, చెప్పండి. ఫస్ట్ ఏంటంట, ఇంకొక మాట చెప్పుకొని పాస్టర్ గారు వచ్చారు కాబట్టి ఇచ్చేస్తాను. ఇప్పుడు భక్తులు అంటే ఇష్టం, యథార్థ ఇష్టం, తర్వాత సత్యవర్తి ఇష్టం, తర్వాత ఇంకొక మాట చెప్పుకుందాం. ఇంకొక మాట, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5 నుంచి 6 వరకు వచ్చిన ప్రకారంగా విశ్వాసము కలిగి జీవించేటువంటి వారంటే దేవునికి ఇష్టం. విశ్వాసం కలిగి ఉండాలి. మనమంతా కూడా మొదటగా మరి విశ్వాసులముగా, ఆ తర్వాత భక్తులుగా, భక్తి జీవితంలోకి వచ్చాం. బైబిల్ అంటుంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. అంటే ఇప్పుడు మనం ఏముండాలి? విశ్వాసం. ప్రతి విషయంలో ఎట్లా మాట్లాడాలి? విశ్వాసం. ఆ విశ్వాసం ఎట్లా వస్తుంది అంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది దేవుని యొక్క మాటల వలన. ఆ మాటలు ఎక్కడ అందించబడతాయి? దేవుని మందిరానికి వస్తే, దేవుని సన్నిధికి వస్తే ఆ మాటలన్నీ కూడా వినిపింప చేయబడతాయి. కనుక ఈరోజు మనమంతా కూడా ఎవరై ఉన్నాము? విశ్వాసమై ఉన్నాం. ఒకసారి మరి ఒక వ్యక్తి యేసు ప్రభువును చూసి పరిగిస్తూ వచ్చి, బోధకుడా మరి నా కుమారుడు చిన్నతనం నుంచి మూర్ఛ రోగంతో ఉన్నాడు, దాని చాంద్ర రోగం మీద కూడా అంటారు. అతను పక్కన మనిషి ఉండాలి, లేదంటే ఎక్కడ పడిపోతాడో, నీళ్ళలో పడిపోతాడో, నిప్పులో పడిపోతాడో, ఎక్కడ పడతాడో తెలియదు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ రోగం పోలేదు. అతను ఏం మాట్లాడ్డు, అతను ఉన్నట్టు పడిపోతాడు తప్పంట. మనిషి లేకపోతే తల పగిలిపోవచ్చు. కనుక మీ శిష్యులను అడిగాను. శిష్యులు ఏం చేశారంటే ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు, కాలేదు. నీ వలన ఏమైనా అయితే నా కుమార్ని బాగు చేయవా అన్నప్పుడు యేసు ప్రభు అతను ఏం అనలా, ఒక మాట అన్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. అంటే ఇప్పుడు అతనిలో ఉన్నటువంటి లోపం ఏంటి? దేవుడంటే వాళ్ళకి నమ్మకము, లేదంటే దేవుడంటే విశ్వాసము లేకే ఇంతవరకు అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే నిజమైనటువంటి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, స్వస్థపరిచేటువంటి దేవుడు దగ్గరకు వచ్చినప్పుడు ఆ దేవుని దగ్గర కూడా అతను ఏం చేస్తాడంటే అవిశ్వాసంగా మాట్లాడుతున్నాడు. వెంటనే అతను అనేటువంటి మాట ఏంటంటే ఒప్పుకొని, అయ్యా నాలో అవిశ్వాసము కలగకుండా చేయవా అన్నప్పుడు, ఇప్పుడు నువ్వు కరెక్ట్ అంటే ఇప్పుడు నువ్వేం చేసావు, నీ తప్పునేందో, నీ బలహీనత ఏందో తెలుసుకున్నావు, దాన్ని ఒప్పుకున్నావు అని చెప్పి ఆ యొక్క కుమారుని విషయంలో దేవుడు గద్దించినప్పుడు అతను పెద్దగా కేక వేసి కింద పడిపోతాడు. అప్పుడు ప్రభు అంటాడు, మరి ఆ దెయ్యాన్ని గద్దించినప్పుడు అది మూగ దెయ్యం అది. కనుక ఇప్పుడు స్తుతించకుండా మౌనంగా ఉంటే ఏదేం పట్టుకుంటుంది కదా? ఏం దెయ్యం పట్టుకుంటుంది? ఇప్పుడు వెంటనే అతను బాగైన తర్వాత తీసుకున్న తన తండ్రికి అప్పగించి యేసు ప్రభు వెళ్ళిపోతాడు.
కనుక ఈరోజు మన జీవితంలో మరి ఆయన బిడలుగా ఆయనకి ఇష్టలుగా ఉండటానికి ప్రభు యొక్క వాక్యాన్ని విన్నాం. మరి మనకు టైం లేదు కాబట్టి మనము ఇంతటితో ముగించుకుందాం. దేవుని చిత్తమైతే ఇదే మాటని ఇంకొకసారి ఇంకా ఆయనకి ఇష్టలుగా ఉంటే నీ జీవితంలో ఎలాంటి ప్రయోజనాలు, మేళ్ళు, ఆశీర్వాదాలు నువ్వు అనుభవించగలవు అనే విషయం కూడా తెలుసుకుందాం. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన. అమ్ములో ఇప్పుడే ప్రారంభించాం ప్రారంభ ప్రార్థన. కూర్చో, ఎందుకు కూర్చోకపోతే మంచం మీద కూర్చో, పర్లేదు కూర్చో. ప్రార్థన చేసి పాస్టర్ గారికి ఇచ్చేస్తా. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, కృపలైనటువంటి మా దేవ, నీ యొక్క పుట్టుక దినాన్ని ఈ రీతిగా మరి జరిపించుకోవడానికి మీ సేవకుని ద్వారా చేసిన ప్రతి ఏర్పాటు మరి స్తుతిస్తున్నాం. పెద్ద మాటలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయాన్ని పాస్టర్ గారి